లాల్ మునీరత్ అని చెప్పి ఒక ఎయిర్ బేస్ గురించి ఒక వీడియోలో నేను మాట్లాడాను. ఇది ఎక్కడ ఉంటుంది అంటే బంగ్లాదేశ్లో ఉంటుంది. రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ ఇండియాకు సంబంధించిన ఎయిర్ ఫోర్స్ దీనిని వాడారు, యుద్ధంలో వాడారు. తరువాత కాలంలో దీని యొక్క వాడకము అనేది పూర్తిగా తగ్గిపోవడము. ఇక 1971 యుద్ధంలో కూడా పెద్దగా దీన్ని వాడలేదు, లాల్ మునీరత్ అని అంటారు. సో ఇవాళ చూడండి, మహమ్మద్ యూనస్ చైనా వెళ్ళాడు కదా, వెళ్ళినప్పుడు మీరు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ యొక్క ఎయిర్ ఫోర్స్ మీరు ఇక్కడ ఒక ఎయిర్ బేస్ పెట్టుకోండి. సో పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది, ఈ రీజన్లో మీ యొక్క ప్రజెన్స్ అనేది ఎక్కువ అవుతుంది అని చెప్పాడు. సో నిన్న వార్తలు ఏమిటి అంటే, చైనా వాళ్ళ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అధికారులు ఈ లాల్ మునీరత్ అనబడే ఈ ఎయిర్ బేస్ వద్దకు రావడము, ఇక్కడ ఒక రేకీ నిర్వహించడం, అంటే ఎలాంటి మ్యాన్ పవర్, భారత్ నుంచి ఇక్కడ ఈ ప్రాంతానికి ఎంత దూరము, సో ఇక్కడ మనము ఎలాంటి ఫైటర్ జెట్స్ను డిప్లాయ్ చేయవచ్చు, ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్ చేయవచ్చు, ఇదంతా కూడా వీళ్ళు పూర్తిగా డేటా కలెక్షన్ అనేది, అంటే అనాలిసిస్ చేస్తారు కదా, ఆ డేటా కలెక్షన్ చేశారు. సో ఇప్పుడు విషయం ఏమిటి అంటే, భారత్కు సంబంధించిన ఒక మిలిటరీ ఎక్సర్సైజ్, అంటే తీస్తా ప్రహార్ ఎక్సర్సైజ్ సరిగ్గా ఈ ప్రాంతంలోనే మనం నిర్వహించాం. త్రిశక్తి అంటారు కదా, మన ట్రై సర్వీసెస్ యొక్క బలాన్ని, ద మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఇక్కడ మనము డిప్లాయ్ చేసి ఒక మిలిటరీ డ్రిల్ని కూడా నిర్వహించాం. సో ఇదంతా కూడా బంగ్లాదేశ్కి కోపము కాబట్టే వాళ్ళు వెళ్ళి చైనాకు చెప్పడము, చైనా అధికారులు హుటాహుటిగా ఇక్కడికి రావడము అనేది జరిగింది. సో ఇప్పుడు మీరు అడగొచ్చు, చైనా వాడు ఎందుకండి, ఆల్రెడీ పాకిస్తాన్ అనబడే ఒక ఐరన్ బ్రదర్, ఐరన్ లెగ్, వాడితో ఎవడు ఇన్వాల్వ్ అయినా కూడా మీకు అపజయము అనేది వాళ్ళ వెంట నీడలాగా తరుముతూనే ఉంది కదా. మరి మళ్ళీ ఇప్పుడు బంగ్లాదేశ్తో ఎందుకు? ఇక్కడ ఢిల్లీలో కూర్చొని ఉండే షేక్ హసీనా ఆవిడే మామూలు వ్యక్తి కాదండి, ఆవిడ మామూలు మహిళ కాదు. ఆవిడకి ఎప్పుడు ఎలాగా ఏం చెయ్యాలో బాగా తెలుసు. కాబట్టి ఆవిడ తన పాములు అనేవి చాలా జాగ్రత్తగా కదుపుతున్నారు. మహమ్మద్ యూనస్ తాను చాలా సురక్షితంగా ఉన్నాను అని అనుకుంటున్నాడు. వాడికి ఎక్కడ దెబ్బ ఎలా తగులుతుందో మీరు చూడండి. ఎన్నోసార్లు మాట్లాడుకున్నామా, వాడు తప్పించుకుంటున్నాడండి, ఏదో చేస్తున్నాడని అనుకుంటున్నారు. కాదండి, ఎప్పుడూ కూడా ఒకలాగే పరిస్థితులు ఉండవు. సో మహమ్మద్ యూనస్ ఏదో ఒక సందర్భంలో వాడికి దెబ్బ తగులుతుంది. షేక్ హసీనా మళ్ళీ బంగ్లాదేశ్కి వెళ్తుంది. ఆవిడ మళ్ళీ ఎలక్షన్స్లో పాలు పంచుకొని బంగ్లాదేశ్ యొక్క ప్రధానమంత్రిగా ఎన్నిక అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. ఇంతకు ముందు కూడా ఇలాగే వాళ్ళ చరిత్రలో మీరు చూసారంటే షేక్ హసీనా వాళ్ళ కుటుంబానికి ఇలాగే జరిగింది. ఫైనల్గా వాళ్ళే విజయాన్ని సాధించారు. సో ఇదంతా తెలుసుకోకుండా ప్రతిసారి చైనా అని చెప్పి ఈ పాకిస్తాన్ వాడు, బంగ్లాదేశ్ వాడు వాళ్ళ చుట్టూ తిరగడము, వాడు ఏదో వీళ్ళని కాపాడేస్తాను, రక్షించేస్తానని చెప్పుకొని రావడము, మళ్ళీ చావు దెబ్బ తినడము, పరిగెత్తుకొని వెళ్ళిపోవడము. ఇవాళ PL-15 పరిస్థితి, చైనా వాడు ఎందుకు లాల్ మునీరత్కు వస్తున్నాడు అంటే కారణం ఇదే. భారత్ కొట్టిన దెబ్బ అవమానము తట్టుకోలేక, ఇంకా నేను తగ్గలేదు, నేను వాళ్ళని ఎదిరించగలను చెప్పడానికి వాడు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీతో ఇక్కడ ఇలాంటి ఎయిర్ బేస్కు వస్తున్నాడు. సో ఇంతలో మీరు గమనించారనుకోండి, టర్కీ వైపు నుంచి వాళ్ళ మీడియా, అంటే నాటో దేశాలలో ఒకే ఒక ఇస్లామిక్ దేశం టర్కీ అండి. సో ఈ టర్కీ నాటోలో ఉండకూడదని కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అమెరికా వాడికి ఒక స్పై లాగా ఉండే ఒక దేశము టర్కీ. కాబట్టి అమెరికా వాడు సడన్గా ఇంతలాగా వాళ్ళకి సహాయం చేస్తున్నాడు. కానీ టర్కీ ఎలా ఆలోచిస్తుంది, భారత్ ఒక చిన్న దేశమే కదా, అంటే నాటో దేశాలతో కలిపితే మనది చిన్న దేశమే కదా. అలాంటప్పుడు టర్కీ, చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ మేము ఒక గ్రూప్ అయిపోయి భారత్ మీద ఒక యుద్ధము ప్రకటిస్తే, సో వాళ్ళను డీస్టేబలైజ్ చేస్తే మాకు అడ్వాంటేజ్ కదా. ఈ పని చెయ్యడానికి ఎంత దూరమైనా మనం వెళతాము, ఎందుకంటే అమెరికా సపోర్ట్ ఉంది కదా. ఇది వీళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ మనం ఎలా ఆలోచిస్తున్నాము, పాకిస్తాన్ని దెబ్బ కొడితే, ఎందుకంటే పాకిస్తానే వాళ్ళ న్యూక్లియర్ పవర్, ఆ పాకిస్తాన్ని మీరు కొట్టగలిగారు అనుకోండి, ఆటోమేటిక్గా బంగ్లాదేశ్, టర్కీ లాంటి దేశాలు వీక్ అయిపోతాయి కదా. ఇప్పుడు చైనా వాడు తన అవసరాల కోసమే ఒక దేశాన్ని వాడుకుంటాడండి. వాడికి నిజమైన స్నేహితుడు,
నిజమైన శత్రువు అంటూ ఎవరు ఉండరు. కాబట్టి మనం ఏం చెయ్యాలి అంటే పాకిస్తాన్ని ఎలా కొట్టాలి అనే ఒకే కాన్సెప్ట్ మీద వెళ్ళాము అనుకోండి. మనము బలూచిస్తాన్లో ఇవాళ మనము ఎంత పెద్ద ఒక పానిక్ బటన్ క్రియేట్ చేసాం. అలాగే ఇంకొక వైపు తాలిబాన్ వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు, ఈ పాకిస్తాన్ తీవ్రవాదుల వల్లే ప్రపంచానికి సమస్య, కాబట్టి మీరు వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారు కదా, ఇది చాలా చాలా మంచిదని తాలిబాన్ వాళ్ళు చెప్తున్నారు. ఇక ఇజ్రాయెల్ వాళ్ళైతే ఓపెన్గా ఆపరేషన్ సింధూర్ సూపర్ హిట్, మేము ఏదైతే చేసి చూపించో, చిన్న దేశం కదండి, ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేయగలిగారు? ఇజ్రాయెల్ని వీళ్ళు ఎవరైనా ఆపగలిగారా? ఇప్పుడు రష్యా అంటే పెద్ద దేశం అండి, రష్యాను ఆపే సత్తా ఎవరికి ఉండదు. కాబట్టి కొడుతూ పోయారు వాళ్ళు, మొత్తము నాటో దేశాలంతా కొడుతూ పోయారు. మరి ఇజ్రాయెల్ చిన్న దేశం కదా, ఇజ్రాయెల్ని ఎవరు ఏం చేయగలిగారు? కుదరలేదు కదా. సో ఇవాళ భారత్ పరిస్థితి కూడా అదే. అందుకే అంటున్నాను, మీరు డిఫెన్సివ్గా ఉండి ఉపయోగం లేదు, అఫెన్సివ్గా దిగండి. ఇది నేనైతే ఆలోచించే విషయం. సో ఇప్పుడు మనము మన సొంత ఫ్రంట్ని తయారు చేసుకుంటున్నామండి. ముందు మనం ఏం చేసాం, 10 ఏళ్లలో ప్రపంచంలో ఉండే మీకు అతి గొప్ప ఆయుధాలంతా భారత్లోనే ఉండాలి. ఒక్క అమెరికా తప్ప ఎవడు మనల్ని ఎదిరించడానికి లేదు. అలాంటి ఆయుధాలను సేకరించుకున్న తరువాత ఇవాళ మనం పాకిస్తాన్ని టార్గెట్ చేస్తున్నాం. సో అలాంటప్పుడు మన ఫ్రంట్ భారత్, బలూచిస్తాన్, తాలిబాన్, ఇజ్రాయెల్, రష్యా ఎలాగో మనతోనే ఉంది. సో ఈ ఫ్రంట్ యొక్క బలం చూడండి. అటువైపు మీరు చూసారు అనుకోండి, అమెరికా, చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇవాళ వీళ్ళు టర్కీని కలుపుకుంటున్నారు. సో మేము ఒక గ్రూప్ అని మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ మనము ఏంటి, ఈ పాకిస్తాన్, బంగ్లాదేశ్ని టార్గెట్ చెయ్యాలి. సో ఇలా చేయడం వలన చైనా వాడు ఆటోమేటిక్గా డిఫెన్స్లో పడిపోతుంది. మరి ఇవాళ వరకు వాడు ఓపెన్గా చెప్పడం లేదు కదా, అవును పాకిస్తాన్ మా మిజైళ్ళే వాడారు, అవి ధ్వంసం అయ్యేయి, మేము ఓడిపోయే మాట్లాడాడా? నా యుద్ధ విమానాలు అనడు, నా మిజైళ్ళు అనడు. నేను పాకిస్తాన్కి ఇచ్చానంటే మాకు మధ్య ఉండే వ్యవహారం, పాకిస్తాన్ మీ మీద ఎలాంటి ఆయుధాలు వాడారో మాకు తెలియదని చెప్పి వాడు చెప్తాడు. కాబట్టి చైనా నాన్ కమిటల్గానే ఉంటాడండి. ఇవాళ మరి వచ్చాడు కదండి సిలిగురి వద్ద, భారత్ను ఎదిరించడానికే కదా వచ్చాడు. అంటే అక్కడ బంగ్లాదేశ్ యొక్క భూభాగాలను కబ్జా చేయడానికే చైనా వాడు వచ్చాడు. కానీ అక్కడ సిలిగురి కారిడార్ ఉంది, చికెన్స్ నెక్ ఉంది, ఇది భారత్కు సంబంధించిన భూభాగం. కాబట్టి ఏదో అక్షయ్ చిన్ని ఆ రోజుల్లో ఈ నెహ్రూ గారి కుట్ర వల్ల మనం పోగొట్టుకున్నాము. కానీ ఇక్కడ ఇవాళ సిలిగురి కారిడార్ని మనము ఎట్టి పరిస్థితిలో విడిచిపెట్టకూడదు. కాబట్టే మనము తీస్తా ప్రహార్ ఎక్సర్సైజ్, మన అత్యాధునికమైన ఆయుధాలను బంగ్లాదేశ్ సరిహద్దుల్లో మోహరించి చైనా వాడు వస్తున్నాడా రా, ఇదే మన వార్ఫీల్డ్. ఇక్కడ నువ్వు ఎలాంటి ఆయుధాలతో వస్తావు, ఎలాంటి యుద్ధ వాహనాలతో వస్తావో రా, మేము ఇక్కడే ఉన్నాం, మేమైతే భయపడి వెనక్కి వెళ్ళము, ఆల్రెడీ మా సిస్టమ్స్ అంతా కూడా ఆన్లో ఉన్నాయి, పదా చూసుకుందామని మనము చైనాకు క్లియర్గా చెప్తున్నాం. మరి బంగ్లాదేశ్ చెప్పింది కదా, పాకిస్తాన్ వాడు చెప్పాడు అని చెప్పి JF-17లు నువ్వు నీ మిజైళ్ళు అన్నీ ఇచ్చావు, ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఇవాళ బంగ్లాదేశ్ వాడు చెప్పాడు కదా అని చెప్పి మళ్ళీ నువ్వు ఇక్కడ సిలిగురి కారిడార్లోకి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే భ్రమలో నువ్వు ఉన్నావు అనుకో, మేము డిఫెన్స్ నుంచి అఫెన్స్లోకి వస్తున్నాము, తీవ్రవాదుల అందరి యొక్క హిట్ లిస్ట్ వేశాము, ఒక్కొక్కడిని ఎంచుకుంటున్నాము, లేపుకుంటూ పోతున్నాము. సో మీరు వాళ్ళని కాపాడే ప్రయత్నాలు చేస్తున్నారు, మేమైతే వీళ్ళని ఇక విడిచిపెట్టే అవకాశమే లేదు. కాబట్టి పాకిస్తాన్కి ఏం జరిగిందో బంగ్లాదేశ్కి కూడా సరిగ్గా అదే జరగబోతుంది. ఒకవేళ చైనా, టర్కీ, అమెరికా లాంటి దేశాలు మేము ఉన్నాము, పదండి మన తీవ్రవాదులతో వాళ్ళకి మళ్ళీ ట్రైనింగ్ ఇద్దాము, ఆయుధాలు ఇద్దాము అంటే మేము ఏం చెయ్యాలో, నువ్వు ప్రాక్సీ వార్ అంటే మేము ప్రాక్సీ వార్, నువ్వు కన్వెన్షనల్ యుద్ధం అంటే మేము కన్వెన్షనల్ యుద్ధం, నీకు ఎలా కావాలో, నువ్వు ఏం కోరుకుంటున్నావో, భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టు శత్రువు ఏం కోరుకుంటే అదే నేను ఇస్తాను. నీకు స్నేహము కావాలా స్నేహము, శత్రుత్వము కావాలా శత్రుత్వము, వినాశనము కావాలా, మేము ఇక్కడ నీకు ఆ వినాశనాన్ని ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాము, ఏం కావాలో కోరుకో అని చెప్పి ఒక్క పాకిస్తాన్ బంగ్లాదేశ్కి కాదండి, మనము చైనాకు కూడా చెప్తున్నాం. వరుస పెట్టి టోటల్ మార్కెట్ షేర్ని పోగొట్టుకొని
ఆయుధాలను పోగొట్టుకొని పేరు ప్రతిష్టలను పోగొట్టుకుని ఉన్న చైనా ఇవాళ కూడా సిలిగురి కారిడార్ వద్ద ఇంత పెద్ద తప్పు చేస్తున్నాడు అంటే దానికి వాడికి అందాల్సిన ప్రతిఫలము, వాడికి జరగాల్సిన నష్టము త్వరలోనే జరగబోతుంది. సో ఇందులో నుంచి ఏ పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనా కాదు, ఆ అమెరికా వాడు కూడా ఖచ్చితంగా తప్పించుకోలేడు. ఇదైతే నేను క్లియర్గా చెప్పగలను. మరి సిలిగురి యుద్ధ క్షేత్రములో భారత్, చైనాల మధ్య ఒక చాలా పెద్ద ఈవెంట్ జరగవచ్చని చెప్పి ఇవాళ యుద్ధ నిపుణులు మాట్లాడుకున్నారు. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? దయచేసి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.